ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామాన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మన వాక్య ధ్యానము అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయము 4-5 వచనాలను మనము చదువుకుందాం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే తప్పకుండా తీసి చూడండి. నీవు యెరూషలేములో కాలు పెట్టకూడదని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. వాక్యము నీది, నీ వాడను. ప్రభుని పక్షం నిలబడుతున్నప్పుడు నీ చేతికి బోరవలె మమ్మల్ని వాడుకోండి. వింటున్న వారికి మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను ఈ వాక్యాన్ని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పౌలు యెరూషలేమునకు ప్రయాణమవుతున్నాడు. యెరూషలేమునకు పౌలు వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. ఈ వర్తమానం లోగడ ఒక వర్తమానం ఇచ్చాం. దాని కొనసాగింపుగా ఈ వాక్యాన్ని మీకు ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. యెరూషలేమునకు అపోస్తుడైన పౌలు గారు ప్రయాణమై వెళ్ళడకు సిద్ధపడినప్పుడు ఆయన్ని కొంతమంది ఆటంకపరిచారు, వెళ్ళొద్దని చెప్పారు. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో రాయబడి ఉంది కదా, నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. దేవుని బిడ్డలారా, వెళ్ళొద్దని వాళ్ళు చాలా బలముగా పౌలు గారికి తెలియపరిచారు. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు అంటే, అక్కడ శ్రమలు ఉన్నాయి. అనేక విధాలుగా పౌలు గారిని వాళ్ళు హింసిస్తారు, బాధ పెడతారని వాళ్ళ గ్రహించి ఆ సంగతి పౌలు గారికి తెలియపరిచారు. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నా హృదయలో ఉంచిన మాట ఏమిటో తెలుసా అంటే, ఆటంకాలు. ఈ రోజున చాలా ఆటంకాలు, ముఖ్యంగా దేవుని పరిచర్యకు చాలా ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి. దేవుని రాజ్య సువార్తకు అనేక ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి. లోగడ సువార్త ప్రకటిస్తున్న వారిని అనేక విధాలుగా ఆటంకపరుస్తున్నారు. చాలా హీనముగా సువార్త ప్రకటిస్తున్న వారిని గూర్చి మాట్లాడుతూ ఉన్నారు. అనేక విధాలుగా ఆటంకపరుస్తూ ఉన్నారు నేటి సమాజంలో. దేవుని బిడ్డలారా, ఇటు ఈ ఆటంకపరుస్తున్న వారి నిమిత్తం మనము ప్రార్థిస్తున్నాం, ప్రార్థన చేయాలి. కానీ ఆటంకపరుస్తున్న వారికి కూడా మనము ఒక ఆలోచన, వారి గురించిన ఒక ఆలోచన నాకు ఉంది. ఏమిటి అంటే, దేవుని హృదయలో పెట్టింది ఏమిటంటే, చాలామంది దేవుని సువార్త ప్రకటిస్తుంటే మీరు ప్రకటించకూడదు, మీరు సువార్త చెప్పకూడదు, ఇదేసి మతం ఇది, మీరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు ఈ మతాన్ని అని అనేక విధాలుగా మాట్లాడుతున్నారు కదా. ఇటువంటి వారితో ఒక మాట చెప్పాల్సి వస్తే, అయ్యా, యేసు ప్రభు దేవుని వాక్యములో బైబిల్లో అందరికీ మేలు చేశాడు తప్ప ఏ ఒక్కరికి ఆయన కీడు చేయలేదు. అనేకులను ఆయన సరిదిద్దాడు. అనేకులను వాళ్ళ బుద్ధిని దేవుడు మార్చాడు. లేక పాపపు బుద్ధి కలిగి ఉన్న వారిగా ఉన్న వారి బుద్ధిని మార్చి సక్రమైన మార్గములో దేవుడు నడిపించాడు. అనేకులను పాపముతో నిండి ఉన్న వారిని పాపములో నుంచి ఆయన వారిని విడిపించాడు. అనేక సమస్యల్లో ఉన్న వారిని ఆయన ఆ సమస్యల్లోంచి ఎలాగో విడుదల పొందాలో వారికి తెలియపరిచాడు దేవుడు. యేసు ప్రభువు
ఆయన చేసింది ఏమిటి అంటే ఆయన అందరికీ ఉపకారి. ఆయన ఏ ఒక్కరికి హాని కల్పించిన వాడు కాదు. ఏ ఒక్కరిని ఆయన ఇబ్బందులకు లోను చేసిన వాడు కాదు. యేసు ప్రభు నమ్మి మేము సరిదిద్దబడ్డామండి. యేసు ప్రభు నమ్మి మా జీవితాన్ని మార్చుకున్నామండి. యేసు ప్రభు నమ్మి మా పాప రోత జీవితమును విడిచిపెట్టామండి. యేసు ప్రభుని నమ్మి మేము అనేక అవలక్షణాలను విడిచిపెట్టామండి అని చెప్పేవారినే మనం చూస్తాం కదండి. యేసు ప్రభు వాళ్ళ జీవితాలను అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా దేవుడు మారుస్తూ వచ్చాడు. మరి ఇంత మేలు చేస్తున్న మనిషి జీవితాన్ని సన్మార్గంలో పెడుతూ ఉన్నా, వారి జీవితాలను సరిదిద్దుతున్నా, ఇట్టి దేవుని వాక్యము ప్రకటించటానికి అనేకులు ఆటంకపరుస్తున్నారు కదా. అనేకులు ఇట్టి వాక్యాన్ని వాళ్ళు ఆటంకముగా అనేక ప్రకటించకూడదని ఆటంకాలు పరుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలు ఇటువంటి వారితో నేను మాట్లాడాల్సి వస్తే అంటాను, అయ్యా ఇంత మంచి చేసే దేవుని వాక్యాన్ని మీరు ఆటంకపరుస్తున్నారు కాదు. ముందు మీ ఊళ్ళో వ్యసనాలకు బానిస అయిపోయారు చాలామంది, లేక త్రాగుడు తాగుతూ, లేక జూదమాడుతూ, అసాంఘిక కార్యాలు చేస్తూ బ్రతుకుతున్న వారు మీరున్న గ్రామములో, మీరున్న ప్రాంతములో అనేకులు ఉన్నారు కదా. వారిని ఆపడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? వారిని ఎవ్వరూ ఆటంకపరచరు అండి. వారిని ఎవ్వరూ ఆపరు. త్రాగుతున్న వాడిని ఒరే బాబు నువ్వు తాగొద్దని, లేక ఆ కొట్టులు వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్న ఆ దుకాణాన్ని, ఆ వ్యాపారాన్ని ఆపమని ఎప్పుడైనా ఆటంకం చెప్పారండి ఎవరైనా అండి? ఇంకొక మాట అంటాను, ఒక అడుగు ముందుకేసి, ఆ వ్యాపారాన్ని, మనుషుల జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్న ఈ త్రాగుడు అనే ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కొనసాగిస్తున్న వారికి ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే మీరు వీళ్ళు ఎంత తాగితే మాకు అంత ఆదాయం వస్తుంది అని ఇటువంటి వాటిని ఆటంకపరుస్తలేదు. అసాంఘిక కార్యాలు చేస్తున్న వాళ్ళని ఆటంకపరుస్తలేదు. జోదం వాడుతున్న వాళ్ళని ఆటంకపరుస్తలేదు. కానీ దేవుని మాట, సన్మార్గములో పెట్టే దేవుని మాట చెబుతున్న వారిని మాత్రం ఆటంకపరుస్తున్నారు. ఇదేంటండి? ఎంత అవివేకంగా ఉన్నారో ఆటంకపరిచే వాళ్ళు. ఒక నిమిషం ఆలోచన చేయండి. మేలు చేసే దేవుని వాక్యాన్నేమో ఆటంకపరిచి, మన జీవితాలను నాశనం చేసి, కుటుంబాలను పతనావస్థకు తీసుకువెళుతున్న వ్యసనాలకు సంబంధించిన వాటిని మాత్రం ఆటంకపరచట్లేదు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న వారులారా, వీళ్ళకి ఎప్పుడు కొనవింపు కలుగుతుందా అని నా ప్రార్థన. ఎప్పుడు వీళ్ళు అర్థం చేసుకుంటారా అని నా ప్రార్థన అండి. దేవుని సువార్త ప్రకటిస్తున్న వారు అనేక ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి. పౌలు గారు యెరూషలేముకు వెళ్తానంటే ఆటంకపరుస్తున్నారు. ఈనాడు సువార్త ప్రకటిస్తున్న వారిని అనేకులు ఆటంకపరుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నేను అంటాను, ఆటంకాలు వస్తున్నాయని మనం ప్రయాణాన్ని ఆపేద్దామా? కొంతమంది అంటారు, ఏదైనా దేవుని సంబంధమైన పరిచర్యలో ముందుకు వెళుతుంటే ఏదో ఆటంకం ఏర్పడింది. ఆటంకం రాగానే మనలో వచ్చే ప్రశ్న ఏంటో తెలుసా? ఓ మాట వస్తుంది మన హృదయంలో, ఇది దేవుడి చిత్తం కాదేమో, అందుకని ఆటంకం వచ్చిందేమో అని భావించి వాళ్ళు ఏం చేస్తారంటే వెనకడుగు వేస్తూ ఉంటారు. దేవుని కార్యము అనగా సువార్త పని అనేకులు రక్షణార్థమై, అనేకులు మారు మనస్సు నిమిత్తమై, అనేకులు జీవితాలు కట్టే నిమిత్తమై, అనేక కుటుంబాలు సరిదిద్దే నిమిత్తమై మనం ముందుకు వెళుతున్నప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా మన ప్రయాణాన్ని ఆపవలసిన పని లేదు. ఎందుకంటే
ఆటంకాలను అవరోధించి మనం ముందుకు వెళ్ళటమే దేవుని ఉద్దేశం. దేవుని బిడ్డలారా, నిజమే, దేవుని పరిచర్యలు ముందుకు వెళుతున్న ఆటంకాలు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని నీవు చూడండి వెనకడుగు వేస్తున్నావేమో. దేవుని పని ఎన్ని ఆటంకాలు వస్తే అంత బలముగా ఎన్ని ఆటంకాలు సాతానుడు తీసుకొస్తున్నానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఎన్ని విధాలుగా మన పరిచర్యలు ఆటంకపరచడానికి ప్రయత్నిస్తున్నారో, మనము ఇంకంతగా బలము పొంది దేవునిలో మన పరిచర్యలు ముందుకు పోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆటంకాలను అవరోధించేవారుగా, ఆటంకాలను దాటుకుని వెళ్ళేవారుగా, జయాన్ని పొందేవారుగా దేవుడు మనకి అట్టి కృప మా దేవుడు మనకి ఇవ్వాలని మనం ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆటంకాలను బట్టి నీవు నిరాశపడకు, నిస్పృహపడకు, దిగులు పడకు. ఆటంకాలు వచ్చినా వాటిని ఎలాగో అవరోధించి, ఎలాగో దాటుకుని దేవుని పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళాలి అని ఆలోచన కలిగి ముందుకు అడుగు వేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను కదా, ఆటంకాలను మనము అవరోధించి ముందుకు వెళ్ళమని దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే ఈ ఆటంకాలు వస్తున్నప్పుడు, ఈ ఇబ్బందులు వస్తున్నప్పుడు మేము ఒకంత నిరాశపడతాం. అయితే ఈరోజు వాక్యం ద్వారా మీకు చెప్తూ ఉన్నాను, ఈ లోకంలో వేటిని గమనించినా ముందు కష్టం ఉంటుందండి, ముందు ఇబ్బంది ఉంటుందండి, ముందు ఇరుకు ఉంటుందండి, ముందు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయండి. వాటన్నిటిని దాటికి వెళితే దేవుడు ఇచ్చే విజయం ఉంటుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక వ్యవసాయం చేసే ఒక రైతుని మనం కదిపితే, మాట్లాడితే, ఆ చేను పంట పండాలంటే పంట అందరూ పంట కోస్తున్న టైంకి వెళ్ళి పంట కోస్తే వచ్చేస్తుందా? అవండి, రాదు కదా. ఆ పంట కొయ్యాలి అంటే ముందు దాని ముందు ఎంతో ప్రయాసం ఉంటుంది. ఆ చేనును సేద్యపరచాలి, ఊడు పూడ్చాలి, అవండి, నీళ్లు పెట్టాలి, మందు వేయాలి. అంటే ఆ చేనుకి కావలసిన ప్రతి పనిని మనము శ్రద్ధతో, కష్టముతో ఆ పని చేస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు, ఒకరోజు మనం పడిన ప్రయాసకి, మనం పడిన కష్టానికి, మనము సహించిన ఓర్పుకి ఒకరోజు ప్రతిఫలం వస్తుంది. అంతేనండి. అలాగే దేవుని విషయంలో కూడా మనకు ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని మనం నిరుత్సాహపడుతూ ఉంటాం. కానీ దేవుడు వాక్యం చెప్తా ఉంది, నీకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి, ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే వీటన్నిటిలో నీవు నీ ప్రయాసపడుతూ ముందుకు వెళితే తప్పకుండా నువ్వు పడిన ప్రయాసకు దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా చెప్తా ఉన్నాను, ముందు కష్టం ఉంటుందండి, ఇబ్బంది ఉంటుంది. అయితే దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళే మార్గాన్ని దేవుని యందు మనము వెతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా ఆటంకపరుస్తున్నారేమో, ఇలా ఆటంకాలు వస్తున్నప్పుడు నీవు అధైర్యపడుతున్నావేమో. దేవుడు ఈరోజు వాక్యం ద్వారా చెప్తున్నాడు, ప్రతి ఆటంకము మనకు గెలుపుకు మెట్లుగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు విజయానికి మెట్లుగా ప్రతి ఆటంకాన్ని మార్చబోతున్నాడు అని గుర్తెరిగి మనం ముందుకు సాగిపోదాం, దేవుళ్ళ ముందుకి కొనసాగుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు మరి యెరూషలేముకి వెళ్తున్నప్పుడు ఆటంకాలు వచ్చాయి. రెండవదిగా అపోస్తుడైన పౌలు గారు యెరూషలేముకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అంటే, పౌలు గారు తెచ్చిన ఆ కానుకలను ఆ యెరూషలేము సంఘం పెద్ద అయిన యాకోబుకి వాటిని అప్పగించారు. వాళ్ళు సంతోషించారు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయము 17వ వచనము నుండి ఈ మాటలు రాయబడ్డాయి.
చూడండి, మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకునిరి. మర్నాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు యొద్దకు వచ్చెను అని రాయబడి ఉంది. అంటే వచ్చాడు యెరూషలేములో, ఆటంకాలన్నిటిని అవరోధించుకుంటూ ఎంతమంది ఆపడానికి ప్రయత్నం చేసినా తన గమ్యాన్ని గురిని కలిగిన వాడిగా యెరూషలేములోకి అడుగు పెట్టాడు. పెట్టినప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే, అక్కడ ఒక సమస్య ఏర్పడింది. ఏంటి ఆ సమస్య? చూడండి, 21వ వచనం, 21వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం 21వ వచనం. అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియో, మన ఆచారములు చొప్పున నడవకూడదనియో నువ్వు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలననియో నువ్వు బోధించుచున్నట్లు వీరు నిన్ను గూర్చి వర్తమానం విని ఉన్నారు. దేవుని బిడ్డలారా, సమస్య ఏంటంటే అక్కడ యూదులైన వారు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచారు. అయితే ఇక్కడ పౌలు గారు యూదులు సున్నతి పొందకూడదని, యూదుల్లో దేవుణ్ణి ఎరిగిన వారు సున్నతి పొందకూడదని పౌలు చెప్పినట్లుగా, అలాగనే అక్కడ యూదులు మోషే ధర్మశాస్త్రమును ఆచరించకూడదని అపోస్తుడైన పౌలు గారు చెప్పినట్లుగా వాళ్ళు వదంతులు విన్నారు. అవే నిజమని నమ్మారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున వదంతులు ఎక్కువైపోయినాయి. లేనివి ప్రచారంలోకి చాలా వచ్చేస్తున్నాయి. లేనివి చాలామంది పని కట్టుకుని మరి ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. వదంతులు తీసుకొస్తూ ఉన్నారు. పౌలు గారు చెప్పని మాటలు అక్కడ ప్రచారం తీసుకొచ్చారు. పౌలు అనలేదు మోషే ధర్మశాస్త్రం మీరు ఆచరించొద్దని, మోషే అపోస్తులైన పౌలు గారు చెప్పలేదు. కానీ చెప్పకుండా అక్కడ చెప్పాడని, అలాగే చెబుతున్నాడని ఆయన మీద వదంతు తీసుకొచ్చేశారు. లేనిది తీసుకొచ్చేశారు. తీసుకురావడం వల్ల ఎంత సమస్య ఏర్పడింది మనం ఈ వాక్య భాగంలో చూస్తాం. ఈరోజున సంఘాల్లో వదంతులు తీసుకొచ్చేవాళ్ళు ఉన్నారు. లేనివి కల్పించి కొంతమంది అయితే కొన్ని స్టోరీలు రాసేస్తారు లేని వాటిని. అవునండి, ఆ స్టోరీలో మరి ఎంత గొప్ప నైపుణ్యత వాళ్ళు చూపిస్తారంటే, వాళ్ళది ఎక్కడ చెప్తున్న స్టోరీ ఎవరైతే చెప్తారో వాళ్ళ తప్పు మాత్రం లేకుండా ఎవరి మీద అయితే చెప్తున్నారో వాళ్ళ తప్పే కనపడే విధంగా చెప్తారు. ఇదంతా ఆశ్చర్యమో కదండి. అండి, వదంతులు వ్యాపిస్తున్నారు, కథలు అల్లుతూ ఉన్నారు. లేని వాటిని, చెప్పని వాటిని చెప్పారని, అనని వాటిని అన్నారని, చేయకూడని వాటిని చేశారని లేనిపోని వదంతులు వ్యాపిస్తూ ఉన్నాయి. ఆనాటి కాలంలో నేటి కాలంలో కూడా సంఘాల్లో, సమాజంలో, మనం నివసిస్తున్న ప్రాంతాల్లో వదంతులు ఎక్కువైపోయినాయి. కానీ కొంతమంది అండి గుడ్డిగా ఈ వదంతులు నమ్మి వారు విశ్వాసమును కోల్పోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వదంతులు వినొద్దు. ఎవరో ఏయో చెప్తున్న మాటలను పట్టుకుని నీవు దేవునిలో వెనకడుగు వేయొద్దు. మనం మనుషుల మీద కాదు మన గురి, దేవుని పైనే మన గురి ఉండాలి. బైబిల్ చెప్పలేదా, దేవుని రాకడలో యేసు ప్రభు రెండవ రాకడలో అనేక వదంతులు వస్తాయంట. ఏం వదంతులు అవి? ఇదిగో యేసు ప్రభు అక్కడికి వచ్చాడు, ఇక్కడికి వస్తున్నాడు, ఆయనే, ఇంకో రెండవ రాకడ వచ్చేసింది, ఇంకో పలానా రోజు రాబోతుంది, ఇంకో తారీఖు చెప్పాడు దేవుడు, డేట్ చెప్పాడు. లేనిపోని మనుషులు కలిపి చూడండి, మనుషుల యొక్క మైండ్లు, మనిషి యొక్క ఆలోచన చెడగొట్టే అనేక వదంతులు నేటి కాలములో, సంఘములో, సమాజములో, లోకములో బయలుదేరాయి. అయితే దేవుని
సేవకునిగా మీకు చెప్తున్నాను, వదంతులు నమ్మొద్దు, దేవుని వాక్యాన్ని నమ్మండి. దేవుని వాక్యాన్ని ఒకటే పట్టుకోవండి. దేవుని వాక్య ప్రకారంగానే ముందుకు సాగండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నవాళ్ళు అపోస్తుడైన పౌలు గారు ఆ యెరూషలేములోకి వెళ్ళినప్పుడు ఆ వదంతులు నమ్మేశారు. వాళ్ళు నమ్మేసి సేవకుడు దైవజనుడైన అపోస్తుడైన పౌలు గారు దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు దాన్ని అపవిత్రపరుస్తున్నాడని వాళ్ళ ఆలోచన కలిగి ఆయనంట ఆ మందిరంలోంచి ఈడ్చుకుని బయటకు లాక్కొచ్చి కొట్టారట. ఎంత భయంకరమండి! ఏమండి, అన్నదానికి శిక్ష వేస్తే ఒక అందం కదండి. లేని దాన్ని కొరకు, అనని దాని కొరకు అన్నాడని చెప్పి ఆయన బాధ పెట్టారండి. ఎంత భయంకరమైంది! అసలు పౌలు యెరూషలేము ఎందుకు వచ్చాడు? వాళ్ళు సమాధానపరచడం కోసం వచ్చాడు. అన్యజనులోంచి రక్షించబడిన క్రైస్తవులను, యూదుల్లోంచి రక్షించబడిన క్రైస్తవులను వాళ్ళని ఐక్యపరచడం కోసం వచ్చాడు. సమాధానపరచడం కోసం వచ్చాడు. అందరికీ ఒకటే దేవుడై ఉన్నాడని ఆయన గురించి తెలియపరచడానికి వచ్చాడు. ఈలోపే వదంతులు తీసుకొచ్చేసారు. ఈలోపే అనేక వదంతులు తీసుకొచ్చి ఆవిడ సేవకుణ్ణి కొట్టే పరిస్థితిలోకి అక్కడికి వచ్చేసాయి. దేవుని బిడ్డలారా, చిన్న మాటే కదా నేను కల్పించేది, చిన్న మాటే కదా నేను చెప్పేది, లేనిది చిన్న మాటే కదా పర్లేదులే అనుకుంటున్నావు. కానీ చిన్న మాట వాళ్ళని ఎంత బాధ పెట్టేదిగా మారిపోయిందో చూడండి. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇటువంటి మాటలు లేనివి వదంతులను పుట్టించేవారులారా ఎవరైనా ఉంటే ఇక నుండైనా నీ నోటిని అదుపులో పెట్టుకోవాలి. వాక్య ప్రకారం వాక్యంలో చెప్తున్నాను. ఓరక మాట్లాడువాడు ఉరిలో పడతాడట, నాశనంలో పడతాడట. నోటుకొచ్చినవి లేనివి ఒకరి మీద మనము చెబితే, వదంతులను వ్యాపింపజేస్తే దానివల్ల చూడండి ఎన్ని సమస్యలు వస్తాయో దేవుని వాక్యంలోంచి మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యం నమ్మండి, వదంతులు కాదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున విశ్వాసములో బలమైన వారిని కూడా ఈ వదంతుల వల్ల లేనివి కల్పించడం ద్వారా వాళ్ళ జీవితాలు, వారి విశ్వాసం కోల్పోయే పరిస్థితుల్లోకి వచ్చేస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడండి తప్ప ఎవరో ఏదో అన్నారు, ఏదో అనుకుంటున్నారు, ఏదో చెప్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, ఏదో విధంగా నన్ను మాట్లాడుతున్నారని వాళ్ళు చెప్పి వారు పుట్టగించిన మాటల పైన మనసు పెట్టి నీ మనశ్శాంతిని ఎందుకు కోల్పోతున్నావు? నీ ప్రశాంతతను ఎందుకు కోల్పోతున్నావు? నీకున్న నెమ్మదిని ఎందుకు కోల్పోతున్నావు? దేవుని బిడ్డలారా, వదంతులు వేసేవారికి బుద్ధి చెప్పేవాడు ఒకరు ప్రతి అంట బైబిల్లో రాయబడి ఉంది కదా, మనము చేయు ప్రతి క్రియకు ఒకరోజు తీర్పు ఉంది. ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడు. ఆ తీర్పులో ప్రతి వారు నిలబడవలసిందే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరో అన్నారన్నా, ఎవరో వదంతులు పుట్టించిన వారిని వైపు చూసి మనము నిరాశపడొద్దు. దేవుని బిడ్డలారా, నిజమండి, ఈ రోజుల్లో ఇద్దరిని కలపటం కంటే లోకంలో ఇద్దరిని ఎడగొట్టేవాళ్ళు ఎక్కువ. ఇద్దరిని బలపరచడం కంటే అండ్ ఇద్దరిని దూరం చేసేవాళ్ళు ఎక్కువ. దేవుని బిడ్డలారా, నిజమండి, కల్పించొద్దు, ఉన్నది మాట్లాడు. దేవుని వాక్యమే నీకు ఆధారం. దేవుని వాక్య ప్రకారమే నువ్వు ముందుకు అడుగు వేయాలి. చూడండి, వీళ్ళు తెచ్చిన వదంతులను బట్టి దైవ సేవకుణ్ణి ఇబ్బంది పాలు చేశారు. అయితే దేవుని మహాకృప, అపోస్తుడైన పౌలు గారు నిజంగా వాళ్ళు చంపడానికి కూడా వెనకాడలేదు. ఇంకా అక్కడ నేను చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసిందండి. అవునండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమో మాట్లాడారు తెలుసా? అపోస్తుడైన పౌలు గారిని చంపేయమన్నారు, కేకలేశారు.
అయితే పౌలు గారిని దేవుడు కాపాడాడు అనుకోండి, ఆ నిమిషంలో ఎంత భయంకరమైన మాటలండి, ఎంత భయంకరమైన చూడండి. కారణం ఎంత ద్వేషం ఎందుకు వచ్చేసిందంటే ఎవరో చెప్పిన ఆ వదంతులను వాళ్ళు నమ్మేశారు కాబట్టి, సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేదు కాబట్టి. నాకు ఇంకా ఆశ్చర్యం వేసేది ఏంటంటే ఇలాగో ఒక ఒక అలజడి ఆ ప్రాంతంలో ఏర్పడింది. పౌలు గారిని చంపేయమంటున్నారు, అందరూ పౌలు గారిని కొట్టడానికి ఆయన మీదకి వెళ్ళిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ దేశంలో నాయకుడు ఒక ఆయన ఇక్కడ ఏదో గలిబిలి జరుగుతుంది, ఇక్కడ ఏదో గొడవ జరుగుతుందని చెప్పి ఆయన ఆ గలిబిలి కనుక్కుని అక్కడికి వచ్చాడు. ఒక అధికారి వచ్చాడు అక్కడికి. ఆ అధికారి కూడా ఏం చేశాడంటే అందరూ పౌలు మీదకి రావడం చూసి వెంటనే పౌలుకి ఆ చేతులకి ఆయన సంఖ్యలు వేసి ఆయన బంధించి తీసుకుపోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన కూడా అధికారి కూడా అసలు ఏం జరిగింది అని ఆలోచించినట్లుగా లేదు బైబిల్లో. పౌలు చేసిన నేరం ఏమిటి అని ఆలోచించినట్టు ఏం లేదు. ఎందుకంటే ప్రజలందరూ ఈ మీదకి వచ్చేస్తున్నారు అంటే ఏదో పాపం చేసి ఉంటాడు, ఈయన తప్పు చేసి ఉంటాడు కాబట్టి ఈయన్ని తీసుకుపోండి అని తీసుకుపోయారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా సోదరి, చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు పౌలు ఎదుర్కొంటున్నాడో ఈ వాక్యములో మనం చూస్తున్నాం. ఆ వదంతులను నమ్మి ఏది సత్యమో గ్రహించకుండా నిరపరాధిని తీసుకువెళ్ళి శిక్షకు గురి చేస్తూ ఉన్నారు. ఈ రోజున నువ్వు చెప్తున్న వదంతులు, నువ్వు చెప్తున్న మాటలు నీవు లేనివి కల్పించడం ద్వారా నీతిమంతులు దేవునిలో ముందుకు సాగుతున్న వారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కదా. ఇక నుండైనా నీ హృదయాన్ని మార్చుకో, ఇక నుండైనా నీ జీవితాన్ని మార్చుకోమని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఆటంకాలను దాటుకుని నీ పరిచర్యలను ముందుకు అడుగువేయి, నీ జీవితంలో నువ్వు ముందుకు అడుగువేయి. దేవుని చిత్తము గ్రహించి ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు కొనసాగమని దేవుని వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాను. రెండవదిగా వదంతులను నమ్మొద్దు, వదంతులను పుట్టగించొద్దు అని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తున్నాను. వాక్యాన్నే నమ్మండి. వాక్యపు వెలుగులో నిన్ను నీవు మన జీవితాలను పరీక్షించుకుని దేవునికి ఇష్టలుగా మారి ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహిమ కలిగిన దేవానికి వందనాలు. ప్రభువా, నిజమే మా జీవితంలో నీ పరిచర్య నిమిత్తమై వెళుతున్నప్పుడు ఎన్నో ఆటంకాలు మాకు ఏర్పడినా ప్రభు వాటన్నిటిని దాటుకుని ముందుకు వెళ్ళమని ప్రభు ఆనాడు మాకు తెలియపరిచావు. ఈనాడు వాక్యం ద్వారా ఎవరైతే విన్నారో వారికి నువ్వు తెలియపరుస్తున్నావు. ప్రభు ఆటంకాలను బట్టి దిగులు పడొద్దు, ఆందోళన పడొద్దు. ఆటంకాలు ఉన్నప్పుడే నువ్వు మరీ బలం పొందుకుని ముందుకు సాగమని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. ప్రభు రెండవదిగా మాతో మాట్లాడావయ్యా, వదంతులు లేని వాటిని కల్పించొద్దు అని మాతో మాట్లాడావు. ప్రభు ఈ వాక్యం విన్న బిడ్డలతో నువ్వు మాట్లాడావు, వదంతులను నమ్మొద్దు, సత్యమైన దేవుని వాక్యాన్ని మీదే మీ నమ్మిక ఉంచమని మాతో మాట్లాడిన దేవానికి వందనాలు. వాక్య ప్రకారం మేము ముందుకు అడుగు వేయుటకు నీ కృప దయచేయమని, ఇన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.